హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ జరగబోతుంది. ఇది ఫస్ట్ మ్యాచ్. నెక్స్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ సిఎస్కే జరగబోతుంది. సో ఈరోజు జరిగే ఫస్ట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీలో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ లెవెన్లో ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తుండండి, కామెంట్ చేస్తుండండి, మీకు తెలిసిన క్రికెట్ ఫ్యాన్స్తో షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఎలాంటి బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు, క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్స్లో కూడా పాలు పంచుకోవద్దు. దీనివల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి. దయచేసి వాటి జోలికి వెళ్ళకండి. సో వీడియోలోకి వెళ్దాము. పంజాబ్ కింగ్స్ వర్సెస్ వీడియోలోకి వెళ్తే పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ జరగబోతుంది చండీగఢ్లో, అంటే హోమ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో కూడా ఈ రెండే తలబొట్టాయి, పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ. సో బెంగళూరులో జరిగింది ఆ మ్యాచ్. వర్షం కారణంగా 14 ఓవర్సే ఉండడం జరిగింది. దాంట్లో పంజాబ్ కింగ్స్ నెగ్గడం జరిగింది. మీకు చెప్పాను ఆ రోజు క్రూషియల్ మ్యాచ్ ఉంటుంది, అయినా సరే పంజాబ్ గెలుస్తుంది అని చెప్పడం జరిగింది. సో సో ఆ రోజు ఆర్సీబీ నెగ్గుతుందని చెప్పాను. సో 51% అట్లా చాలా తక్కువ మార్జిన్తో గెలుస్తాను. చాలా థ్రిల్లింగ్ మ్యాచ్ అనుకోని చెప్పవచ్చు. ఈ రోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ ఎవరు ఉంటారో చూద్దాం. సో మ్యాచ్లో సేమ్ ప్లేయింగ్ లెవెన్ ఉంటుండొచ్చు అండి. ఆ రోజు ఏదైతే ఉందో ఈరోజు కూడా అదే ఉంటుండొచ్చు. మ్యాచ్లో మార్చే అవకాశం లేదు. ప్లేయింగ్ లెవెన్ చూడండి: శ్రేయస్ అయ్యర్, నెహాల్ వాదేరా, స్టైనెస్, జాన్సన్, మ్యాక్స్వెల్ లీడ్ లాస్ట్ మ్యాచ్లో. చూద్దాం ఈ మ్యాచ్లో ప్రియాన్ షారియా, హర్ప్రీత్ బ్రార్ ఉన్నారు లాస్ట్ మ్యాచ్లో. ఈ మ్యాచ్లో చూద్దాము. నెక్స్ట్ ప్రభు సిమ్రన్ సింగ్, జోస్ ఇంగ్లీష్, హర్షదీప్ సింగ్, చాహల్, బార్లెట్. సో వీళ్ళు ఉన్నారు. ఇంకెవరైనా బౌలింగ్ బ్యాటింగ్లో మార్పులు ఏమన్నా ఉంటే చూద్దాం. సో ఆడిన వాళ్ళే మళ్ళీ ఆడవచ్చు, అంటే సేమ్ టీం ఆడవచ్చు, ఏం మార్పులు ఉండకపోవచ్చు. చూద్దాం మీరేమనుకుంటున్నారు, వాటిని కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. నెక్స్ట్ ఆర్సీబీ స్క్వాడ్లో కూడా సేమ్ టీం ఆడవచ్చు. ఆ రోజు ఏదైతే టీం ఆడిందో అదే టీం ఆడే అవకాశం ఉంది, మార్పు ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. చూద్దాం. సో వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎవరంటే రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ, ఎస్ జయాల్, లింగ్స్టన్, జితేష్ శర్మ, జోష్ హెజిల్వుడ్, ఫిలిప్ సాల్ట్, సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, టిమ్ డేవిడ్. నెక్స్ట్ అంతకుముందు మ్యాచ్లో మనోజ్ని తీసుకోవడం జరిగింది. సో ఈ మ్యాచ్లో కూడా చూద్దాం, ఏదైనా స్ట్రాటజీ ఉండి తీసుకుంటారేమో. సో దేవదత్ పడికల్ ఆడలేదు, మనోజ్ని తీసుకోవడం జరిగింది. సో ఈ 12 నుంచి ప్లేయింగ్ 11 ఆడే అవకాశం ఉంది. సబ్స్టిట్యూట్ ప్లేయర్ అంటే కండిషన్ బట్టి, పిచ్ని బట్టి, స్కోర్, ఆ బౌలింగ్ బట్టి తీసుకునే అవకాశం ఉంది. చూద్దాం. సో లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో ఇన్ బోత్ టీమ్స్ సేమ్ ఆడొచ్చు అనుకుంటున్నాను. చూద్దాం, ఏదైనా 1-2 మేబీ ఒక్క చేంజ్ అయితే ఉండొచ్చు బోత్ టీమ్స్లో, లేకపోతే సేమ్ టీం ఆడే అవకాశం ఉంది. సో మ్యాచ్కి వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీలో ఎవరు గెలుస్తారు అంటే ఈరోజు కూడా చాలా క్లోజ్ మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నాను. సో పంజాబ్ గెలుస్తుందని అనుకుంటున్నాను. నేను 55% పంజాబ్కి ఇస్తాను, ఆర్సీబీకి 45% ఇస్తాను. ఎందుకంటే హోమ్ గ్రౌండ్లో వాళ్ళు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు లాస్ట్ మ్యాచ్ కంటే ప్రీవియస్ మ్యాచ్. సో 111 కొట్టినా దాన్ని డిఫెండ్ చేశారు. చాలా కేకేఆర్ లాంటి బ్యాటింగ్ లైనప్ ఉన్నదాన్ని. సో హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది కాబట్టి కొంచెం ప్లస్ ఉంటుంది, ఆడియన్స్ సపోర్ట్ కానీ. సో వాళ్ళకి సేమ్ పిచ్ అవన్నీ కూడా కొంచెం హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. సో నా ప్రిడిక్షన్ ప్రకారం పంజాబ్ కింగ్స్ వచ్చేసి 55% గెలుస్తుందని అనుకుంటున్నాను. ఆర్సీబీకి వచ్చేసి 45%. సో మీరేమనుకుంటున్నారు, పంజాబ్ కింగ్స్ గెలుస్తుంది అనుకుంటున్నారా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుంది అని అనుకుంటున్నారు? సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే రెండు టీంలో ప్లేయింగ్ 11 ఎవరు ఉండబోతున్నారు, సో అది కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. అంటే పంజాబ్ కింగ్స్లో ఎవరు ఉండబోతున్నారో, ఆర్సీబీలో ఎవరు ఉండబోతున్నారు. సో యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, వీడియో ఎండ్కి వచ్చింది కాబట్టి మా ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుంటాం. రేపు కదండి, ఈరోజు ఆల్రెడీ ఇంకో వీడియో ఉంది కాబట్టి ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. యాజ్ యూజువల్గా రేపు అని అంటాను కాదు, ఈరోజు ఇంకో మ్యాచ్ ఉంది కాబట్టి దానిది కూడా ప్రిడిక్షన్ చెప్తాను, అది కూడా చూడగలరు. ఏది ముంబై వర్సెస్ సిఎస్కే. సో దానికి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూడగలరు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. జై హింద్.